बीजेपी पार्टी अगर मुझे मौका दे तो मैं कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी से कंटेस्ट करूंगा। जी हाँ, आपने सही सुना। बीजेपी पार्टी के सीनियर लीडर और आवाम के बीच रहने वाले एक्टिव लीडर है जनपल्ली श्रीकांत। इन्होंने आज एक प्रेस मीट रखी इनके फॉलोअर्स के साथ कंटोनमेंट बोर्ड के इलाके वार्ड नंबर 8 बोलाराम में, जहां पे मीडिया से बात करते हुए उन्होंने बताया कि इस बार बीजेपी पार्टी अगर इन्हें मौका देती है तो वो कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी से कंटेस्ट करना चाहते हैं। इनका कहना है कि जब कभी भी इलेक्शंस आते हैं तो कैंडिडेट नॉन लोकल होता है और कार्यकर्ता हमेशा पार्टी के लिए काम करते आए हैं, लेकिन उन्हें कभी भी मौका नहीं मिला अपनी बात रखने का। अब की बार ये चाहते हैं कि लोकल कार्यकर्ता को टिकट मिले। इस प्रेस मीट में कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी बीजेपी पार्टी के वार्ड प्रेसिडेंट शंकर, मलेश, विजय यादव, किरण कुमार, वीरावर्धन और लोकल लीडर्स दुर्गा प्रसाद, नागराज, मिट्टू भाई भी मौजूद थे। మల్కజ్గిరి పార్లమెంట్ నుండి ఈటల రాజేందర్ గారిని క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు. ఈటల రాజేందర్ గారు వచ్చినాక మల్కజ్గిరి పార్లమెంట్ మరింత బలపరిచింది. ఇవాళ అందరము ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారిని గెలిపిస్తామని మేము ఇక్కడికి వెళ్ళి చెప్తున్నాము. మరి మన బ్యాడ్ లక్తోని మన కంటోన్మెంట్ అసెంబ్లీ ఎమ్మెల్యే చనిపోవడం జరిగింది. సో బై ఎలక్షన్ డిక్లేర్ అయింది. ఈ బై ఎలక్షన్లో ఇప్పుడు మళ్ళా మన ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేసింది. సో ఇప్పుడు బై ఎలక్షన్లో మేము భారతీయ జనతా పార్టీ నుండి మళ్ళా లోకల్కే ఈసారి క్యాండిడేట్గా డిక్లేర్ చేయాలా, బయటికి వెళ్ళి తీసుకురావద్దు అని మేము ఇక్కడికి డిమాండ్ చేస్తున్నాము. గత 4 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గల్లీ గల్లీలా పోయి పనిచేస్తున్నాము. ప్రతి ఒక్క గడప ముట్టుకున్నాము. బయటికి వెళ్ళి వచ్చిన అభ్యర్థిని మేము గెలుపంజలో ఉండేది. అభ్యర్థి బాగాలేనందుకు మా ఓటమి జరిగింది. మా భుజాల మీద ఎత్తుకొని మేము నడిపించినాము. ప్రతి ఒక్క కార్యకర్త జెండా మోసి కష్టపడ్డాడు. అందరూ నిరాశ చెందినరు. ఓడిపోయినందుకు, మళ్ళా వెళ్ళిపోయినందుకు మరింత బాధపడ్డాడు. ఈసారి అట్లా కాకుండా భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తని తీసుకొచ్చి అభ్యర్థిగా నిలబెట్టాలని మేము కోరుతున్నాము. ఇవాళ ఇంకొక మాట లేకుండా భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయం అని ప్రతి ఒక్కరికి తెలుసు. జిందాబాద్. అది కాకుండా గత 5 సంవత్సరాల నుండి ఏ పనికైనా నేను ముందున్న భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా శ్రీకాంత్ జైనపల్లి అంటే ధర్నాకు ముంగట్టుకు వచ్చిండు. పోలీస్ స్టేషన్లలో కేసులు పడ్డాయి మా మీద. సర్వీస్కి ముంగట్టున్నాడు. మన స్టేట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళ వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు శ్రీకాంత్ జైనపల్లి అంటే ముందు వచ్చిన. గత 5 సంవత్సరాల నుండి ఎప్పుడు భారతీయ జనతా పార్టీ నుండి నాకు పిలిపించిన, మా ఇక్కడ పెద్ద రామకృష్ణ అన్న పిలిపించిన, నేను ముందంజుల నుండి పనిచేసిన. శ్రీకాంత్ జైనపల్లి అనగానే పని అయిపోతుంది అన్నట్టు ఉండే. ప్రతి ఒక్క కార్యకర్తకు తెలుసు, అది కంటోన్మెంట్లో ప్రతి ఒక్క లీడర్ కూడా తెలుసు. ఇవాళ అందరి కోరిక మేరకు నేను అభ్యర్థిలాగా కంటెస్ట్ చేస్తాను. భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. గత 5 సంవత్సరాలని పార్టీ లైన్స్లో నడుచుకుంటా నేను పనిచేసిన. ఎప్పుడు కానీ నన్ను పార్టీ మెచ్చుకున్నది కానీ ఎప్పుడు విమర్శించలే. ఇప్పటిదాకా పార్టీ ఎప్పుడు నన్ను మంచి ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చింది. నేను కూడా అదే విధంగా కష్టపడుకుంటూ వచ్చినాను. నన్ను పార్టీ గుర్తించాలా. ఇలా భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకు ఒక అదృష్టం ఏంటంటే ఇన్ని రోజులు పనిచేయడానికి హక్కు ఉట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉంటుంది. ఒక కార్యకర్తని లీడర్ చేసే సత్తా ఉట్టి భారతీయ జనతా పార్టీకి ఉన్నది, మరి ఇంకొక పార్టీకి లేదు. అది మా అదృష్టం. మేము భారతీయ జనతా పార్టీలో పనిచేసినందుకు. ఇవాళ ఇంకొకటి మాట చూసుకున్నట్టయితే ఎంఆర్పిఎస్కి రిజర్వేషన్ కల్పించి మరింత బలపరిచినది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఎస్సీ ఎస్టీ సోదరులు అందరూ చాలా కూర్చున్నారు. ఎందుకంటే రిజర్వేషన్ బైఫర్కేషన్ అయినందుకు అందరికీ లాభాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మాదిగలు ఎక్కువ జనాభా ఉన్నారు. మాదిగకి ఇస్తే ప్రాధాన్యత మంచిగా ఉంటుంది. అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారు. ఇవాళ ఒక మాదిగ బిడ్డగా నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీని అడుగుతున్నాను. నన్ను అభ్యర్థిలాగా పెట్టాలా, నన్ను అభ్యర్థిలాగా ముంగట తీసుకోవాలా. నేను పార్టీ కోసం కష్టపడతా. ప్రతి ఒక్క కార్యకర్తని నేను నా కోసం పనిచేస్తారు. నేను చాలామంది కార్యకర్తలకు అడుగు ముంగట తీసుకున్నా. అందరూ సరే అన్నారు కాబట్టి నేను ముంగట వచ్చిన. భారతీయ జనతా పార్టీ కూడా
నన్ను ముంగట తీసుకుపోతుందని నేను ఆశిస్తున్నా. ఇవాళ నా ఎంట చాలామంది యువకులు భారతీయ జనతా పార్టీని చూసి, నరేంద్ర మోడీ గారిని చూసి, ఈటల రాజేందర్ గారిని చూసి భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికల్లో పనిచేద్దామని అందరూ కూడా ముంగట ఉన్నారు. మీరు నన్ను ముంగట తీసుకుపోతే ఖచ్చితంగా ఇట్లా వందలాది యువకులు కూడా ముంగటకు వచ్చి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని నేను తెలియజేస్తున్నా. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు యువకులాల కష్టపడ్డ కార్యకర్తల అందరినీ గుర్తించి భారతీయ జనతా పార్టీ కూడా పార్టీ పెద్దతనం నిలుపుకుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే బయటికి వెళ్ళి తెచ్చిన వాళ్ళు చూసినాము, వచ్చి కార్యకర్తలను ఖరాబ్ చేసారు, వచ్చి పార్టీని డిస్టర్బ్ చేసారు. జెండాలు మోసిన కాయలే మిలిగినాయి కానీ లీడర్లు మిలగలేరు. మేము ఇప్పుడు మీ ప్రెస్ ద్వారా ఏం తెలియజేస్తున్నా అంటే, ఇన్ని రోజులు శ్రీకాంత్ జైనపల్లి అని పిలిచినారు పార్టీ పనికి, ఇప్పుడు కూడా క్యాండిడేట్ లాగా పార్టీ మళ్ళీ శ్రీకాంత్ జైనపల్లి అని పిలుస్తుందని నేను అనుకుంటున్నాను. నేను ముంగడ పోనీకే కష్టపడనీకే సిద్ధంగా ఉన్నా. పార్టీ నన్ను చేయబట్టుకొని తీసుకుపోతుందని నమ్మకంతో, ఒక ఆశతోని, భారతీయ జనతా పార్టీ మీద నమ్మకంతో ఇవాళ నేను మీ అందరి ముంగట అడుగుతున్న భారతీయ జనతా పార్టీని, ఒక కార్యకర్తకి న్యాయం చేయండి, పార్టీకి న్యాయం చేయండి. ప్రతి ఒక్క కార్యకర్త ఉత్సాహంగా పనిచేస్తారు. కార్యకర్తనే ముద్దు, బయటోడు వద్దు. కార్యకర్తనే ముద్దు, కార్యకర్తనే ముద్దు, కార్యకర్తనే ముద్దు, కార్యకర్తనే ముద్దు.